ఈ మాసం రంజాన్ మాసం. దీని గురించి ఖురాన్లోని 2వ అధ్యాయం సూరే బకరాలో షహ్రు రంజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. దైవం ఏమని సెలవిస్తున్నాడంటే పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ మాసం. ఇది మానవులందరికీ మార్గదర్శకం, రుజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. దైవం ఈ గ్రంథాన్ని మానవులందరి కోసం మార్గదర్శకం అని అంటున్నాడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇది ముస్లింల సొత్తు మాత్రమే కాదు, ఇది ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కాదు, ఇది మానవాళి కోసం సన్మార్గం చూపించడానికి విశ్వ ప్రభు సృష్టికర్త పంపిన చిట్ట చివరి ఆకాశ గ్రంథం అన్నమాట. రంజాన్ మాసానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ప్రాముఖ్యత రావడానికి కారణం ఈ గ్రంథం ఖురాన్. ఇది మానవులందరి గ్రంథం కనుక ముస్లింలు అనుకున్నా, ముస్లిమేతరులు అనుకున్నా ఇది ముస్లింల గ్రంథం అని అది ముమ్మాటికి తప్పైన మాట. సోదర మహాశయులారా, ఇస్లాం ఒక సమగ్రమైన ధర్మం. ఈ ఖురాన్ చిట్ట చివరి ఆకాశ గ్రంథం ఏదైతే మౌలిక సిద్ధాంతాల గురించి చెబుతుందో అవి చాలా స్పష్టమైనది. ఎటువంటి అందులో లూజ్నెస్ కానీ, అందులో ఎటువంటి అని అస్పష్టత కానీ లేదు. ఇప్పుడు ఖురాన్లోని 3వ అధ్యాయం సూరే ఆలే ఇమ్రాన్లో సృష్టికర్త ఈ విధంగా సెలవిస్తున్నారు. ఇన్న దీన ఇందల్లాహి ఇస్లాం. సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర స్వీకారయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే. ఇప్పుడు మనం ఇస్లాం అంటే ఏమిటి అర్థం చేసుకుందాం. ఇస్లాం అనే పదానికి తెలుగులో స్వయం సమర్పణ, విధేయత, లొంగిపోవటం, ఆజ్ఞాపాలన, శిరసావహింపు అనే అర్థాలు ఉన్నాయి. ఇస్లాం ఒక వ్యక్తి పేరు మీద లేకపోతే ఒక జాతికి చెందిన మతం ముమ్మాటికి కాదు. ఇస్లాం ఆది పురుషులైన ఆదాము హవ్వ, మొట్టమొదటి మనిషి ఆదాము గారి దగ్గర నుంచి చిట్ట చివరి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ ఇచ్చిన ధర్మం ఒక్కటే. ఇదే విషయాన్ని మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చిట్ట చివరి ప్రసంగం హజ్ ప్రసంగంలో ఈ విధంగా అన్నారు. మానవులారా, మీ దైవం ఒక్కడే, మీ సృష్టికర్త ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే. మీరంతా ఆదాము సంతానమే. ఆదాం మట్టితో సృజించబడ్డాడు. తెల్లవానికి నల్లవానిపై, నల్లవానికి తెల్లవానిపై ఎటువంటి ఆధిపత్యం లేదు. అదే విధంగా అరబుకి అరబేతునిపై, అరబేతునికి అరబుపై ఎటువంటి ఆధిపత్యం లేదు. మీరు అందరికన్నా ఉన్నతమైన మనిషి ఎవడంటే ఎవడైతే దైవానికి భయపడుతూ జీవితం గడుపుతాడు, ఎవడైతే దైవ నిష్ఠ, దైవ భీతి ఎక్కువగా ఉంటుందో అతడే గొప్పవాడు. ఇస్లాం గురించి ముస్లింలు కూడా, ముస్లిమేతరులు కూడా ఏమని అనుకుంటారంటే ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ధర్మం అని అనుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఇస్లాం ఆది నుండి, మొట్టమొదటి మనిషి నుండి ఉన్న ధర్మం. దైవం ప్రతి కాలంలో ధర్మాలు మార్చడు. అంటే ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక దేశానికి ఒక మతం ఇచ్చి వాళ్ళకు కొన్ని వేరే సిద్ధాంతాలు ఇచ్చి మరికొందరికి వేరే సిద్ధాంతాలు ఇవ్వడు. ఆది నుండి ఇచ్చిన సిద్ధాంతాలు, ఆది నుండి వచ్చిన ధర్మమే, అది ఒకే ధర్మం. ఏ విధంగా అయితే మా దైవం ఒక్కడై ఉన్నాడో, మనందరి సృష్టికర్త ఒక్కడై ఉన్నాడో, అదే విధంగా మా తండ్రి ఆది పురుషులు ఆ ఆదాం హవ్వ ఒకే జంట ద్వారా మేము అంతా ఉనికిలోకి వచ్చాం. వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా,
బుద్ధిస్ట్ అయినా ఎవరైనా ముస్లింలైనా మేమంతా ఒకే జంట ద్వారా ఉనికిలోకి వచ్చామన్నమాట. మేమంతా ఒకే సంఘం వాళ్ళం, మేమంతా ఒకే జంట ద్వారా ఈ భూమిలో వ్యాపించామన్నమాట. ఇస్లాం అదే విషయాన్ని చాలా దృఢంగా చెప్తుంది. మానవులారా, మీ దైవం ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే, మీ ధర్మం కూడా ఒక్కటే. అదే విషయాన్ని ఖురాన్ లో దైవం ఈ విధంగా అంటున్నాడు, షరా లకుం మినద్దీని మా వస్సా బిహి నూహ వ ఇలా ఆఖిరిల్ ఆయా. మేము ఏదైతే ధర్మం ఇంతకు పూర్వ ప్రవక్తల్లో నూహుకి ఇచ్చామో, ఇబ్రాహీంకి ఇచ్చామో, ఈసా మరియు మోసాలకు ఇచ్చామో, ఏ మొహమ్మద్ నీకు అదే ధర్మాన్ని ఇస్తున్నాం. మేము ఓ కొత్త ధర్మాన్ని ఇవ్వటం లేదు. ఈ ఏ ధర్మాన్ని అయితే మేము ఇస్లాం అని అనుకుంటామో ఇది 1400 సంవత్సరాల ధర్మం కాదు, ఇది ఆది నుండి వస్తున్న ధర్మం. ఇస్లాం అంటే మనిషి తన దైవానికి పూర్తిగా లొంగిపోయి తన జీవితంలో ఆయన ఆజ్ఞలకు శిరసా వహిస్తూ జీవితం గడపడాన్ని ఇస్లాం అని అంటారు. ప్రవక్త గారు ఏమన్నారంటే ఇస్లాంకి మూల స్తంభాలు 5. మొట్టమొదటిది ఏమిటంటే కలిమా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని అంటారు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చిట్ట చివరి ప్రవక్త, సందేశకుడు. రెండో విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మానికి నమాజ్ను స్థాపించండి, దైవానికై ఆరాధన చేయండి. మూడో విషయం జకాత్ చెల్లించండి, అంటే ధనాన్ని పేదలకి వెచ్చించండి. నాలుగో విషయం ఉపవాసాలు. ఏదైతే మేము ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నామో ఉపవాసాల సందర్భం, ఉపవాసాలు కూడా ప్రతి విశ్వాసిపై విధిగా చేయబడ్డాయి. నాలుగో విషయం ఉపవాసాలు. అదేవిధంగా ఐదో విషయం హజ్ యాత్ర చేయడం. ఎవరి దగ్గర అయితే స్తోమత ఉంటే వాళ్ళు హజ్ చేయాలన్నమాట. ఇదే విషయాన్ని ఈ ఇస్లాంలోనే ఒక విషయం ఏమిటంటే ఈమాన్ అని అంటాం. ఈమాన్ అంటే విశ్వాసం. విశ్వాసం ఏ వస్తువులపై ఉండాలని ఈమాన్ ముజ్మల్లో ఆమంతు బిల్లాహి వ మలాయికతి. విశ్వాసం ఏమిటి? దైవంపై ఉంచాలి, దైవ దూతలపై ఉంచాలి, దైవ గ్రంథాలపై ఉంచాలి, అదే విధంగా దైవ ప్రవక్తలపై ఉంచాలి, ప్రళయ దినంపై ఉంచాలి. అదే తలరాత మీద కూడా మా విశ్వాసం ఉండాలి. ఏది చేసినా ఆ సర్వ సృష్టికర్త చేసిందే ఇద్దని మా యొక్క విశ్వాసం ఉండాలి. సోదర మహాశయులారా, ఇదే విషయాన్ని ఖురాన్ లో ఎన్నో చోట్ల చాలా స్పష్టంగా, అంటే ఇంకో విషయం ఏమిటంటే ఖురాన్ లో ఇచ్చే ఏదైతే నియమాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో అవి చాలా స్పష్టంగా ఉంటాయి. అవి మానవాళికి అందరికీ అంటే దానిపై అమలు చేయడానికి స్వీకారయోగ్యమై ఉంటాయి అన్నమాట. సర్వ సృష్టికర్త ఏమంటున్నాడంటే అఫగైర దీనిల్లాహి యబ్గూన్ వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌహం వ కర్హా వ ఇలైహి యుర్జౌన్. దైవం సర్వ సృష్టికర్త ఏమంటున్నాడంటే ఇక ఈ ప్రజలు అల్లాహ్ను విధేయత చూపే విధానాన్ని, ప్రజలు అల్లాహ్ను విధేయత చూపే విధానాన్ని వదిలి మరొక విధానాన్ని కోరుకుంటున్నారా? అంటే ఏదైతే విధానాన్ని అల్లాహ్ మానవాళికి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ విధానాన్ని వదిలి మరొక విధానం, ఏదైనా కొత్త విధానం కావాలనుకుంటున్నారా? భూమి ఆకాశాల్లో ఉన్న వస్తువులన్నీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయనకే విధేయత కొనియాడుతున్నారు. చూడండి, ఆకాశంలో ఉన్న ఎన్ని వస్తువులు, భూమిపై ఉన్న సమస్త వస్తువులు ఆ సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్కే విధేయత కొనియాడుతున్నారు. సూర్యుడు ఏ విధంగా ఉదయించాలో అస్తమించాలో ఒక్క సెకండ్ అయినా అటు ఇటు కాదు. ఎందుకంటే సర్వ సృష్టికర్త సమస్త వస్తువుల్ని రిమోట్ లో పెట్టేశాడు. అవి తమ మార్పులు చేసుకోలేవు. ఒక రోజు సూర్యుడు ఈ రోజు నేను ఉదయం అస్తమించను, ఉదయం రాను అని అనడు. చంద్రుడు కూడా అదే విధంగా, ఈ మబ్బులు, ఇదే విధంగా వర్షం, ఇవన్నీ దైవానికి విధేయత చూపుతూ ఉన్నాయి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దైవం వాటిని రిమోట్ లో పెట్టేశాడు. కానీ మనిషి యొక్క శారీరక స్ట్రక్చర్ ని కూడా రిమోట్ లో పెట్టేశాడు.
కానీ ఆలోచనలో స్వేచ్ఛ ఇచ్చాడు. ఆలోచనలో నువ్వు సన్మార్గానికైనా పోవచ్చు, అపమార్గానికైనా పోవచ్చు. రెండు మార్గాలు నీ ముందు ఉంచుతున్నాను, ఏ మార్గం కోరుకుంటే నీ ఇష్టం అని అన్నావు. ఇప్పుడు మనిషి ఆలోచించాలి, నేను ఒకే దేవుణ్ణి నమ్ముకొని సన్మార్గం మీద పోవాలా, లేకపోతే ఏ దేవుడైనా ఎన్నో గుటకు దేవుళ్ళు, ఎంతో మంది గురువులు, ఎంతో మంది పెద్దలు, ఎంతో మంది వలీల్ని మేము దైవాలుగా పూజించాలా అని ఈ విషయాన్ని చాలా మేము గ్రహించవలసిన విషయం అన్నమాట. అదే విషయాన్ని